హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ విద్యాస్ అడ్డా. ఈ వ్లాగ్ వచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈవినింగ్ అవ్వగానే గంగమ్మ గుడికి వచ్చి పూజ అయితే చేసుకున్నామండి. సో ఇక్కడ పూజ అయిపోయాక మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకొని దీపాలన్నీ పెడతామన్నమాట. ఈవినింగ్ పూజకి అయితే రెడీ అయిపోయామన్నమాట. సో చాలా డిస్టర్బెన్స్ ఉందండి. క్రాకర్స్ కాలుస్తున్నారు, వీళ్ళు పనిలో ఉండి ఫుల్ తిరుగుతున్నారు పూజకి దీపాలన్నీ పెట్టడానికి రెడీ చేసుకుంటూ. సో ఇంకోండి దీపాలు వచ్చేసాయి. వాయిస్ క్లియర్గా ఉందో లేదో తెలియదు. ఇన్ కేస్ క్లారిటీ లేకపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇప్పుడు క్రాకర్స్ కాల్చి ఆ సెలబ్రేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూపించాను కదా మార్నింగ్ ఏమేమి క్రాకర్స్ తెచ్చాము. మనకి దివాళీ అంటేనే డే టైం కన్నా నైట్ టైమే ఎక్కువ ఫన్ ఉంటదండి. సో అట్లా స్కైలోకి చూస్తే మొత్తం లైట్స్ తోటి క్రాకర్స్ తోటి ఎంత బాగా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ఫెస్టివల్ అన్నమాట దివాళీ అంటే. సో ఇంక అట్లా క్రాకర్స్ అందరు కాలుస్తున్నారు. మేమైతే స్టార్ట్ చేయలేదు. దీపాలన్నీ పెట్టాక క్రాకర్స్ స్టార్ట్ చేద్దాం అన్నట్లు ఫస్ట్ అయితే ఇంటి ముందంతా దీపాలు పెట్టేస్తున్నాం అన్నమాట. మేము ఇంటి కిందంతా దీపాలు పెడుతుంటే భార్గవ్, తేజ, మధు అయితే వెళ్ళి ఇంటి పైన క్యాండిల్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న క్యాండిల్స్ తెచ్చాము. సో గాలికి ఉండవు కదా దీపాలు పెట్టినా అన్నట్లు చిన్న చిన్న క్యాండిల్స్ అయితే పెడుతున్నారండి. సో అవి కూడా ఉండట్లేదు, గాలి కారిపోతా ఉన్నాయి. ఈ లోపు మా మామ అయితే స్టార్ట్ చేద్దాము క్రాకర్స్ కాల్చడం అని చెప్పి క్రాకర్స్ అయితే ఇనాగరేట్ చేసి మామ స్టార్ట్ చేశారనమాట. నేను చెరి అయితే పూజ కోసం శారీస్ కట్టుకున్నాం కదా, ఆ శారీస్ తోనే కాసేపు క్రాకర్స్ అయితే కాల్చాము. సో శారీస్ అది మేనేజ్ చేయడం కష్టమైంది మాకు. ఆ క్రాకర్స్ ఎక్కడ పడతాయా అని చెప్పి భార్గవ్ నన్ను చెరిని ప్రొటెక్ట్ చేయడమే సరిపోయింది అనమాట. Koto.
మార్నింగ్ చూపించా కదా వీళ్ళు రకరకాల క్రాకర్స్ తెచ్చారు, రకరకాల ఫ్లవర్ పాట్స్ తెచ్చారని చెప్పి. సో అవన్నీ చూస్తున్నా అనమాట, ఒక్కొక్కటి పెట్టి ఏది ఎలా వస్తుంది, ఏది బాగుంది అని చెప్పి. వాళ్ళకి ఏ రేంజ్ లో చూపిస్తున్నారంటే భార్గవ్ వాళ్ళకైతే ఇంకా ఈ ఫ్లవర్ పాట్స్తో వీటితో బోర్ కొట్టిందనమాట. కాసేపు మేము ఏమన్నా సౌండ్లు వచ్చేవి పేల్చుకుంటామని చెప్పి 100 వాలాస్ ఇవి పెట్టారు. సో అవైతే మేము ఎంత దూరంలో నించున్నా కూడా నాన్ స్టాప్గా మా దగ్గరకు వస్తూనే ఉన్నాయి అనమాట. అవి ఎగిరి ఎగిరి పేలుతున్నాయి. సో కొంచెం దూరంగా ఉండి అయితే షూట్ చేశాను. మీన్వైల్ వీళ్ళైతే ఇంకా షార్ట్స్ పెడదాము కాసేపు, ఒక 5 minutes నాన్ స్టాప్గా పేలుతాయి కదా అన్నట్లు 240 షార్ట్స్ తెచ్చారనమాట ఒకటి. సో అదైతే కాలుస్తున్నారు. ఎగిరేది అవును, అది ఇటే వస్తుంది. పైన పెట్టి పెడుతున్నారు వాళ్ళు. మేము షార్ట్స్ పెట్టాం కదా, కాసేపు వ్యూ ఎంజాయ్ చేద్దాం, మంచిగా పైకి వెళ్ళి వెళ్తాయి కదా అని చెప్పి అందరం నించొని చూస్తున్నాం అనమాట. ఈ పక్కింటి పిల్లలు వీళ్ళు ఉంటారు కదా, బటర్ఫ్లైస్ అయితే తీసుకెళ్ళి దేని మీద పెడుతున్నారండి. అవి వచ్చి మా కాళ్ళ దగ్గరే వెళ్తున్నాయి. సో అవి తిరిగి తిరిగి వచ్చి మా కాళ్ళ దగ్గరికే వస్తాయి. చీరలు కట్టుకున్నాం అసలే నేను చెరి, అది ఎక్కడ శారీస్ లోపలికి వెళ్ళి అంటుకుంటుందా అని చెప్పి భయం వేసింది అనమాట మాకు. కాళ్ళ మీదకే వచ్చాయి. ఎంతసేపు ఉన్నా మేము అసలు ఎంజాయ్ కూడా చేయలేకపోయాం. 240 షార్ట్స్ పెట్టినా కూడా ఏదో కొన్ని క్లిప్స్ అయితే అట్లా రికార్డ్ చేసాం. మీన్వైల్ మేమైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చామన్నమాట, ఎక్కడ ఇవన్నీ అంటించుకుంటామని చెప్పి. సో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మళ్ళీ 240 షార్ట్స్ అయిపోయాక ఒక వింత ఆయుధంతో అయితే వస్తున్నాం చూడండి. సో ఇది వచ్చేసి సింగిల్ పీస్ ఆస్కార్ అని చెప్పి మార్నింగ్ క్రాకర్స్లో చూపించా కదా. సో ఆస్కార్ అని చెప్పి ఒక్కటే ఉందండి. అది మొత్తం బాడీ అయితే ఎంత స్ట్రాంగ్ ఉందంటే అదేదో మెటల్తో ఇచ్చారు, అది కార్డ్బోర్డ్ షీట్ కూడా కాదు, అది ఒకలాగా మెటల్ ఉందన్నమాట. అది ఏంటో తెలీదు, చాలా క్యూరియాసిటీతో అయితే వెలిగించాము. సో అది వెలిగించాక తెలిసింది ఏంటంటే అది కూడా ఫ్లవర్ పాటే, కాకపోతే 3 ఫ్లవర్ పాట్స్ కలిపి ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా అదే వేలిందనమాట. కొంచెం దగ్గర రండి, కొంచెం దగ్గర రండి.
పర్పుల్ ఏమో తెలియదు. ఏదో ఉంది దీని చుచ్చుకుంటే ఇది బేసిక్ పైన టాయ్ వైలెట్ మార్నింగ్ ఒక టాయ్ వైలెట్ టాయ్ ఫౌంటైన్ అని చూపించా కదా, సో అదైతే అంటిస్తున్నా, అది ఎట్లుంటుందో చూద్దామని చెప్పి. సో లాస్ట్కి ఇది కూడా చుచ్చుబుడ్డే అనమాట, కాకపోతే పర్పుల్ కలర్లో అయితే ఫ్లవర్ పాట్ అనేది వచ్చింది. వీళ్ళు తెచ్చిన ఫ్లవర్ పాట్స్ అన్నీ నాకన్నా కూడా చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయ్యేవాళ్ళండి. వాళ్ళకైతే ఇంకా క్యూరియస్గా ఉండేది ఇలాంటివన్నీ చూడటానికైనా ఏదైనా సరే. వచ్చేయండి. కుర్కో తేజ అయితే కొన్ని వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు స్లోమోలో క్యాప్చర్ చేశాడనమాట. అవి ఎట్లా వెళ్తున్నాయి, ఎట్లా తిరుగుతున్నాయి ఇదంతా కూడా. సో అవి క్లిప్స్ అవి బాగున్నాయి కదా అని చెప్పి ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నా. చాలామంది నేచర్ లవర్స్ అయితే మమ్మల్ని తిట్టుకుంటారండి, ఎంత పొల్యూట్ చేస్తున్నారు వీళ్ళు చిన్నపిల్లల్లాగా అని చెప్పి. కాకపోతే ఇవాళ ఒక్కరోజే కదండి ఎంజాయ్ చేసేది, మళ్ళీ రోజు కాల్చాం కదా, రోజు కాల్చి పొల్యూట్ చేసే వాళ్ళం అయితే అనుకోవచ్చు. ఇవాళ ఒక్కరోజు పొల్యూట్ చేసి మిగతా డేస్ అంతా ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయవచ్చు అని చెప్పి నా పాయింట్ అనమాట. ఇంతకుముందు కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను మానేసాను క్రాకర్స్ కాల్చడం మా జనతా గ్యారేజ్ మూవీ చూసిన తర్వాత. కాకపోతే ఏదో ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నానేమో అనిపించి మళ్ళీ స్టార్ట్ చేస్తా అనమాట. మేము 1000 వాళ్ళ స్లోమోలో క్యాప్చర్ చేద్దాం అన్నట్లు అనుకున్నాం. ఈలో భార్గవ్ అది పెట్టి ఉరుకుతుంటే భార్గవ్ కూడా స్లోమోలో క్యాప్చర్ అయ్యాడు. చాలా ఫన్నీగా అనిపించి అది ఇంక్లూడ్ చేసా క్లిప్ అయితే. సో ఆ క్రాకర్స్ చూడండి ఎక్కడెక్కడికో వెళ్ళి పైకి లెగిసి కూడా వెళ్తున్నాయి, మీద పడుతున్నాయి అన్నమాట. వచ్చి ఇంటి లోపల ఉంటే ఇంటి లోపల కూడా పడుతున్నాయి. సో చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది. మేమైతే క్రాకర్స్ కాల్చి అలసిపోయాం అనమాట. ఇన్ని కాలుస్తున్నా వస్తూనే ఉన్నాయి. చూడటానికి కొన్నిలాగే ఉన్నాయి కానీ ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ ఎక్కువ తెచ్చారని చెప్పా కదా, ఆ చుచ్చుబుడ్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి అన్నీ ఒకేసారి కాల్చేస్తే తొందరగా అయిపోతాయి అని చెప్పి అట్లా వరుసగా పెట్టి అయితే కాల్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా భార్గవ్ నేనైతే ఒక్క ఫోటో అన్న వస్తుంది మంచిగా దివాళీ రోజు గుర్తుగా అని చెప్పి అయితే ట్రై చేసాము. కాకపోతే ఒక్క ఫోటో కూడా రాలేదు. ఆ పొగలో ఆ చీకట్లో మొత్తం పొగతో నిండిపోయావు అనమాట మేము ఫ్లవర్ పాట్స్ మధ్యలో.
సో ఇంటి దగ్గర క్రాకర్స్ అన్నీ కాల్చడం అయిపోయిన తర్వాత మార్నింగ్ గుడిలో పూజ చేస్తామని చెప్పా కదా. సో ఆ గుడిలో అమ్మవారిని పెట్టారనమాట. అమ్మవారిని మళ్ళీ ఇప్పుడు నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసే ముందు గుడి ముందైతే ఫుల్గా క్రాకర్స్ అన్నీ కాల్చి మంచిగా పాటలు అవి పాడి అమ్మవారిని అయితే నిమజ్జనం చేస్తారండి. సో క్రాకర్స్ ఇంట్లో మిగిలిపోయిన క్రాకర్స్ లేకపోతే కొన్ని పెట్టుకుంటారు, 1000 వాలాస్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, అట్లా అందరూ అన్నీ తీసుకొచ్చి గుడి దగ్గర అయితే కాలుస్తారు. భార్గవ్ అయితే 5000 వాళ్ళ షార్ట్స్ ఇవన్నీ ఉంటే తీసుకొచ్చి కాల్చేస్తున్నాడు అనమాట గుడి దగ్గర. ఆ గుడి దగ్గర అయితే ఇంకా ఫుల్ పొగతో నిండిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నాన్ స్టాప్గా ఒక 1 hour అయితే కాలుస్తూనే ఉన్నారనమాట. గుడి లోపల, గుడి బయట అసలు ఆ ఏరియా మొత్తం పొగతోనే ఉండిపోయింది. అంతా పొల్యూట్ చేస్తాం ఒక్క రోజులో. No, untuk kertas non. Betul berapa benar? Betul benar. మీన్వెల్ స్కై ల్యాంటర్న్స్ అయితే తెచ్చి ఫైర్ చేస్తున్నారండి. ఎంత చేసినా కూడా అదైతే అక్కడ పక్కన చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు లోపలికి వెళ్తున్నాయి. దెయ్యాలు ఏమన్నా అట్రాక్ట్ చేస్తున్నాయేమో అనిపించింది నాకైతే. సో గాలి అట్టే వచ్చేసరికి అవన్నీ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇరుక్కుపోతున్నాయి. ఒక్కడు కూడా పైకి ఫ్లై అవ్వలేదు. అయ్యయ్యో వెళ్ళిపోయింది. చిటి అట్లీట్ సినిమా అంటే ఒకటి కాల్సింది. అన్ని స్టంట్లు వేసినా కూడా అది ఫ్లాపే అయిందండి. పైకి అయితే వెళ్ళలేదు ఒక్కటి కూడా. సో మీన్వెల్ ఆ స్కై ల్యాంటర్న్స్ ఇదంతా అయిపోయి క్రాకర్స్ అన్నీ అయిపోయాక గుడిలో అమ్మవారిని అయితే ఊరేగింపు స్టార్ట్ చేశారు.
పెట్టేస్తా అంత పూజ అమ్మవారిని అయితే నిమజ్జనానికి రెడీ చేసి తీసుకొచ్చేస్తున్నారండి. పక్కనే కాలువ ఉందన్నమాట. కాలువలో అయితే నిమజ్జనం చేస్తారు. సో మా దివాళీ అయితే ఎండ్ చేస్తున్నామండి ఇప్పటితోటి. చాలా లాంగ్ డే కదా, మీరు మా అవుట్ఫిట్స్ కూడా చూసుంటారు. 4 అవుట్ఫిట్స్ దాకా మార్చాము మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా. సో మాకే చాలా లాంగ్ డే లాగా ఉంది. ఒక 2-3 డేస్ కలిపి ఒక డేలో పెట్టినట్టుంది అనమాట. అంత అలసిపోయాము కూడా బేసిక్ గా. మార్నింగ్ ఎప్పుడో 4కి లేచాము. సో ఇవాళ ఎంత లేట్ అయినా బెంగళూరు వెళ్దాము అనుకున్నాం అనమాట. బికాజ్ బెంగళూరులో మళ్ళీ పని ఉంది, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. సో ఇప్పుడు పాడ్యమి నైట్ వెళ్ళకూడదు అని చెప్పి ఆపేశారు. ఇంకా మార్నింగ్ మళ్ళీ ఎర్లీగా లేచి బెంగళూరు బయలుదేరైతే వెళ్ళాలి. పొద్దున్నే 9 కల్లా మేము బెంగళూరులో ఉండేలాగా అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం దివాళీకి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీరు ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేశారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి అయితే నాకు చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.